స్వరూప వాళ్ళండి. ఈరోజు బ్రౌన్ రైస్తో వెజ్ పులావ్ తయారు చేసుకుందాం. 1 గ్లాసు బ్రౌన్ రైస్ శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత కావలసిన కూరగాయ ముక్కలు రెడీ చేసుకుందాం. బీన్సు, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వీటిని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక స్పైసీ కోసం చెక్క, జీరా, లవంగాలు, పువ్వు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి కలపాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు వేసి కొంచెం వేపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేశాక పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలో నీరు ఊరి ముక్కలు మెత్తబడతాయి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి 1 గ్లాసు బ్రౌన్ రైస్కు 3 గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి కలపాలి. తరువాత మూత తీసి బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. బ్రౌన్ రైస్ ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుందండి. నెమ్మదిగా సిమ్లోనే ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అన్నం చాలా వరకు ఉడికింది. ఇప్పుడు 1 నిమ్మకాయ రసం వేసి కలిపాక కొత్తిమీర వేసి మూత పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బ్రౌన్ రైస్ చక్కగా ఉడికిందండి. గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. చాలా టేస్టీ బ్రౌన్ రైస్ రెడీ అయిందండి. ఈ రైస్లో ఆలూ కర్రీ, గుత్తి వంకాయ కూర, రైతా మంచి కాంబినేషన్. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది.